హాయ్ అండి. ఈరోజు మా అమ్మగారు వచ్చారండి. తను చపాతీ చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నా. చూడండి, తను ఎప్పుడు కూడా చపాతీ ఇలా ఫోల్డ్ చేసేది వెరైటీగా చేస్తారండి. నేను కూడా అంతే చేస్తాను. చపాతీ ఇట్లా మొత్తం కంప్లీట్గా చేసిన తర్వాత పిండి అయితే హాఫ్ అన్ అవర్ నానబెడతారండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసి చపాతీకి ఫోల్డ్ చేసే విధానం చూడండి. ఇలా చేస్తే అండి ఈ చపాతీలు 1 వీక్ వరకు ఉంటాయండి. జర్నీ ఎటన్నా లాంగ్ వెళ్ళేటప్పుడు ఇలా చేసి ఒక 20 అలా చేసేసి దానికి కాంబినేషన్గా ఏదైనా చట్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్తే 1 వీక్ వరకు ఉంటాయండి. డైట్ చేసే వాళ్ళకు కూడా ఆయిల్ తక్కువతోటి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇగోండి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇక మళ్ళీ చపాతీలాగా ప్రిపేర్ చేసి ప్యాన్ పెట్టి, ఆయిల్ అవసరం లేదండి, ఇక డైరెక్ట్గా కాల్చుకోవడమే. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. ఎప్పుడు ఇలాగే చేస్తాను నేను, ప్లెయిన్గా ఎప్పుడు చేయలేదు. కాకపోతే ప్లేట్ మీద చేసా అనుకుంటున్నారా? లేదండి, చపాతీ చేసేది ఉంది. ఇప్పుడు కడిగే ఓపిక లేక కొంచెం ఎక్కువ చేయాల్సింది, చుట్టాలు ఉన్నారు, అందువల్ల ఇక దబా చేసేస్తున్నాము. ఇంకా ఇలా మాకు గ్రానైట్ ఉందండి. అన్ని గ్రానైట్కి సంబంధించినవి డైనింగ్స్ అన్నీ సేల్ చేస్తాం. కాకపోతే ఈరోజు నాకు కొంచెం చుట్టాలు ఉన్నారు కదా, వర్క్ ఎక్కువైపోయి ఇక దబాని దాని మీద బోర్లించి చేస్తున్నాను. ఇక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక చపాతీలు వేసేసి అంటే వెంటనే తిప్పొద్దు, ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ అవతలకి తిప్పేసుకొని ఇక ఇలా అన్నీ ఇలా కాల్చుకోవడమేనండి. చూడండి, పొరలుగా వస్తుందండి. ఉబ్బుతున్నాయి చూసారా, పొరలుగా వస్తాయి. ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయలేదు. దీనికి కాంబినేషన్గా రాజ్మా కర్రీ చేశానండి, అది కూడా వీడియో పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. మా సబ్స్క్రైబర్లందరూ కూడా చాలా మంచోళ్ళండి. వీడియోస్ రాగానే చూడటం, లైక్ చేస్తే చేస్తారు, లేకపోతే స్కిప్ కొట్టేస్తారు. కానీ కామెంట్స్ అయితే, బ్యాడ్ కామెంట్స్ అయితే ఇంతవరకు లేదండి. ఈ విషయంలో నేను చాలా లక్కీ. ఇలాగే చేసుకోండి మీరు ఒకసారి. అమ్మ ఎలా ఫోల్డ్ చేశారో మీరు చూసారు కదా, అలాగే చేసుకోండి. 1 వీక్ వరకు ఉంటాయండి చపాతీలు. జర్నీకి నేను ఎక్కువగా వాడతాను. ఇంట్లో కూడా రెగ్యులర్గా ఇట్లానే చేస్తానండి, ఎప్పుడు ప్లెయిన్గా చేయలే. అది చూడండి ఎలా పొరలుగా వస్తున్నాయో. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా రాజ్మా కర్రీ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.